కాశీ అంటే వారణాసి. ఈ నగరంలో ఎన్నో రహస్యాలున్నాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ మరణం అనేది ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభానికి దారి. అవును, ఇక్కడ చిత్రగుప్తుడి లెక్కలు కూడా పనిచేయవట. అధికారం వేరే వాళ్ల చేతిలో ఉంటుంది. అంత గొప్ప వరం ఈ నగరానికి ఎందుకుంది? అసలు రహస్యమేంటి? పురాణాల ప్రకారం భూమి మీద ఏర్పడ్డ మొట్టమొదటి నెల ఇదేనట. దీన్ని స్వయంగా శివుడే తన త్రిశూలంతో సృష్టించాడని చెబుతారు. అంతెందుకు, అసలు సృష్టి మొదలైందే ఇక్కడ్నుంచనే అంటారు. మరి ఇంత పవిత్రమైన ఆలయం ఎన్నోసార్లు ఎందుకు కూల్చివేతకు గురయ్యింది? ఎన్ని విధ్వంసాలు జరిగినా కాశీ ఆత్మ మాత్రం చెక్కు చెదరలేదు. ఆ దాడుల సమయంలోనే అసలు ఆలయం ఉన్న చోట మసీదు కట్టారు. ఒకప్పుడు కాశీకి వెళ్లడం అంటే అది జీవితంలో చివరి ప్రయాణం అన్నమాట. అందుకే కాశీకి పోయినవాడు తిరిగి రాదు అనే సామెత పుట్టింది. కానీ ఇప్పుడు చూడండి, ప్రయాణం తీరే పూర్తిగా మారిపోయింది. ఆది శంకరాచార్యుల వల్లే ఈ మార్పు. కాశీ బ్రతికుండగా వెళ్లే పుణ్యక్షేత్రం అన్నారు. సరే, మరిప్పుడు కాశీ వెళ్తే ఎలాంటి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది? ఈ నగర ఆధ్యాత్మికతకు వీళ్లే ఆధారం, ముఖ్యంగా కాలభైరవుడు. కాశీలో అడుగు పెట్టగానే మన తలరాతను కాలభైరవుడు రాస్తాడని నమ్మకం. చనిపోయేవాళ్ల చెవిలో స్వయంగా శివుడే తారకమంత్రం చెబుతాడట. గంగా స్నానం, హారతి ఇవన్నీ నేటి యాత్రికులకు ముఖ్యమైన అనుభవాలు. పునర్జన్మ నుంచి విముక్తి ఇచ్చే చోట అసలు మనిషి ఏం కోరుకుంటాడు? మిగిలిన జ్యోతిర్లింగాల కథలు తెలుసుకోవాలంటే క్రింద ఉన్న వీడియో లింక్పై వెంటనే క్లిక్ చేయండి. శివోహం.